Hi, good evening all. Today we are going to start the class that is about database architecture part 2. So in previous class what we have discussed, like the previous class which we have seen, we can say that database data, let me increase the font size 20, 30, okay, 28, fine. Database architecture. So part 2 or part 3, whatever maybe the continuation part. So in previous class we discussed about what is meant by database architecture. It is defined as a single line answer. Database architecture is nothing but, or we can say simply directly, it is nothing but the combination of instance plus database. So coming to the again, instance is nothing but, or instance is also known as server. It has mainly mainly two parts. It has mainly two parts. So one is memory structure. సో మొదటిది మెమరీ స్ట్రక్చర్, అంటే దాంట్లో మెమరీ స్ట్రక్చర్ ఎలా ఉండిద్ది. రెండోది బ్యాక్గ్రౌండ్ ప్రాసెసెస్. ఓకే, గాట్ ఇట్. సో అగైన్ డేటాబేస్ అంటే ఏంటి? సింపుల్గా ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ physical files in the sense, let me delete some line. Okay, so physical files in the sense data files, B control files, and C redo log ఫైల్స్. ఇది మనం స్టార్టింగ్లో చెప్పేటప్పుడు ఆర్కిటెక్చర్ అంటే ఎంతవరకు చెప్తాం కంప్లీట్గా. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు, అగైన్ మెమరీ స్ట్రక్చర్ ఈ సబ్ డివైడెడ్ ఇంటూ పోర్షన్స్, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ సబ్ డివైడెడ్ ఇంటూ పోర్షన్స్, అంతే కదా. ప్రతిదీ కూడా మనకి సో క్లాసిఫై అవుతూ ఉంటుంది. ఇంతవరకు బేసిక్ అనమాట. సో ఎప్పుడైనా కూడా Oracle database architecture and anagane, Oracle database architecture is nothing but it is the combination of instance plus database. Coming to the instance, it is also known as a server process. It mainly consists of two parts. The first one is memory structure and the second one is background process. So coming to the database, it is the combination of physical files. The first one is data files, second one is control files, and third one is redo log files. అని ఇక్కడ వరకు కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ విని వెంటనే మనం ఏం స్టార్ట్ చేయాలంటే, అగైన్ ద మెమరీ స్ట్రక్చర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ two parts. As we said in previous PGA plus SGA. PGA plus SGA. మెమరీ స్ట్రక్చర్లో రెండు భాగాలు ఉంటాయి, PGA plus SGA. బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ సపరేట్ 5. Again SGA will be classified or divided into 3 parts. SGAలో 3 భాగాలు ఉంటాయి మనకి. సో మొదటిది ఈ నంబర్స్ ఇద్దాం. షేర్డ్ పూల్ ఏరియా. సో రెండో పార్ట్ డేటాబేస్ బఫర్ క్యాచే. మూడోది redo log buffer cache. redo log buffer cache. ఈ 3 పోర్షన్స్ SGAలో ఉన్నాయి.
మరి పీజీఏలో ఏం ఉంటుంది? పీజీఏ ఈజ్ నథింగ్ బట్ ప్రోగ్రామబుల్ గ్లోబల్ ఏరియా. రెండిట్లో జిఏ అంటే గ్లోబల్ ఏరియానే. ఎస్జిఏ ఫుల్ ఫామ్ వచ్చేసి సిస్టమ్ ఆర్ షేర్డ్, రెండు పదాలు వాడచ్చు, సిస్టమ్ లేదా షేర్డ్ గ్లోబల్ ఏరియా. ఈ విధంగా మీరు క్లాసిఫై చేసుకుంటూ రావాలి, ఒకదాని తర్వాత చెప్పుకుంటూ రావాలి, ఆపమన్న దాకా చెప్పాలి. సో మీరు ఏ విధంగా అని చెప్పండి, బట్ కంటిన్యూటీ అనేది ఫస్ట్ మీరు ఏం చెప్తున్నారో మీకు కాన్ఫిడెంట్గా ఉండాలి, ఆ తర్వాతే మీరు దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, ఇదంతా మెమరీ స్ట్రక్చర్లో వచ్చిందండి. తర్వాత దీంట్లోనే మనం ఏం చెప్పుకున్నాం, ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, అందుకే కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను, అదర్వైజ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ స్లోలీ, నో ప్రాబ్లం. దీంట్లో మెమరీ స్ట్రక్చర్లో రెండో భాగం బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లో ఇవి కూడా 5 ఇంపార్టెంట్ ఉన్నాయండి. క్యాపిటల్ లెటర్స్ ఇద్దాము. పీమాన్ అంటే ప్రాసెస్ మానిటర్, తర్వాత ఎస్మాన్ అంటే ఎస్మాన్ కామన్ మానిటర్ అనేది పెట్టుకోవచ్చు, సిస్టమ్ మానిటర్. డిబి డేటాబేస్, డబ్ల్యూఆర్ అంటే డేటాబేస్ రైటర్. తర్వాత డి ఎల్జిడబ్ల్యూఆర్ లాగ్ రైటర్. సో రైటర్ ఇన్ ద సెన్స్ ఇట్ రైట్స్ సంథింగ్, యూ హ్యావ్ టు ఐడెంటిఫై లైక్ దట్, లాగ్ రైటర్. And the fifth one is check pointer, CKPT, check pointer. We can say that check pointer. So these are the 5 important background process. Up to this you have to compulsory learn. సో కంపల్సరీగా ఇక్కడ వరకు మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి. సో ఏ విధంగా చెప్పాలి ఫ్లో అనేది ఇప్పుడు నేను చెప్పినట్టుగానే సేమ్ అలాగే మీరు ప్లాన్ చేసుకొని చెప్పొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? సో కమింగ్ టు ది డేటాబేస్, ఆల్రెడీ మనం లిస్ట్ ఇచ్చాము అక్కడ, రీడ్ లాగ్ ఫైల్స్, కంట్రోల్ ఫైల్స్, డేటా ఫైల్స్. దట్ మీన్స్ డేటా ఫైల్స్, కంట్రోల్ ఫైల్స్, రీడ్ లాగ్ ఫైల్స్, ఈ 3 డేటాబేస్ అంటాం. సో ఇంతవరకు మెయిన్ బేసిక్, ఇది కంపల్సరీగా ఎవరైనా నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు కమింగ్ టు సినారియో 2. సో మనం ప్రీవియస్గా చెప్పాం ఎగ్జాంపుల్స్లో, చెప్పుకున్న ఎగ్జాంపుల్లో ఎవరన్నా క్వశ్చన్ అడిగినప్పుడు మనకు తెలిసిందైతే వెంటనే రెస్పాన్స్ ఇస్తాము, తెలియనిదైతే ఆలోచించుకొని చెప్తాం. ఎందుకని? సో దట్ ఈజ్ అవర్ యాటిట్యూడ్. మనకు తెలిసింది తెలిసిన వెంటనే చెప్పేస్తాం, తెలియకపోతే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండ్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్. ఆఫ్టర్ గ్యాదరింగ్ ద ఇన్ఫర్మేషన్ we will put into, or we will remember that thing and explain to others. మనకి తెలియనిది ఏదైనా ఉంటే తెలుసుకొని దాన్ని గుర్తుపెట్టుకొని పక్కన వాళ్ళకి చెప్తాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రాసెస్ వీఆర్ డూయింగ్ ఇన్ ద బెస్ట్ వే. సో దాన్ని కూడా బెస్ట్ యూటిలైజేషన్. బాగా కొంతమంది ఫాస్ట్గా గుర్తుపెట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది 1కి 2 సార్లు చదివితే గుర్తుండే వాళ్ళు ఉంటారు, కొంతమంది 3 సార్లు. బట్ నేర్చుకున్న తర్వాత అందరూ ఒకటే, 10 సార్లు చదివినోడు ఒకసారి చదివినోడికి ఈక్వలే. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్స్లో బై లక్లో వచ్చినా కానీ కష్టపడి చదివి వచ్చినా కూడా ఇద్దరు జాబ్ వచ్చిన తర్వాత వాడు బాగా చదివానని చెప్తాడు, వీడు కూడా బాగా చదివానని చెప్తాడు. సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. వాడు ఎంత బాగా చదివాడో ఇంటి దగ్గర వాళ్ళకి, వాళ్ళ ఫ్రెండ్స్కి తెలిసిద్ది, బయట వాళ్ళకి తెలియదుగా. సో దట్ మీన్స్ మనం ఒకసారి చదివినా 10 సార్లు చదివినా నేర్చుకున్న తర్వాత మీరు ఒకటే. నేర్చుకున్న తర్వాత మీరైనా నేనైనా ఒకటే. ఎందుకని? ఇంక అది మారదు, జీవితాంతం మారదు. ఇంక నేను 100 సార్లు చెప్పినా కూడా అదే ప్రాసెస్ ఉండిద్ది. బట్ ఎగ్జాంపుల్స్ ఏమైనా మారచ్చు, చెప్పే విధానం మారచ్చు, కానీ ఇట్ ఈస్ ద సేమ్ కాన్సెప్ట్. దెర్ ఇస్ నో
change at all. So now, సో ప్రీవియస్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాం, దాన్ని నేను డయాగ్రామ్ లేకుండా చెప్తాను. డయాగ్రామ్ ఆల్రెడీ మీరు ఊహించుకోండి, ఎందుకంటే నేను ప్రీవియస్ క్లాస్లో డయాగ్రామ్ డ్రా చేసి చూపించాను. కేస్ 1 అంటే దీన్ని సినారియో 1 అని కూడా అనుకోవచ్చు. అంటే మనకి 2 పార్ట్స్ కింద అనుకుంటే కేస్ 1, సిచ్యువేషన్ 1 అనుకోండి, మొదటి సిచ్యువేషన్ లేదా సెకండ్ సిచ్యువేషన్. సో దీంట్లో కేస్ 1లో when select query given by the user then what will happen? What will happens inside the database? మీకు సెలెక్ట్ క్వెరీ ఇచ్చిన వెంటనే డేటాబేస్ లోపల ఏం జరిగిద్ది? ఇది ఎవరైనా అడిగే క్వశ్చనే. ఇంటర్వ్యూలో కావాలని అడుగుతారు, ఓకేనా. కొంతమంది టెస్టింగ్కి బేసిక్స్ ఎంత ఐడియా ఉన్నాయి అనేది అడగొచ్చు, అంటే ఈ క్వశ్చన్ ఖచ్చితంగా పడిద్ది. సో టు టెస్ట్ యువర్ బేసిక్స్ ఇట్ షుడ్ బి ద ఇంపార్టెంట్ క్వశ్చన్. మీ బేసిక్స్ చెక్ చేయాలంటే ఇది ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ క్వశ్చనే. ఓకే, నేను థియరిటికల్గా చెప్తాను. స్టెప్ 1 ఎక్కడికి వెళ్ళిద్ది, స్టెప్ 2 ఎక్కడికి వెళ్ళిద్ది అనేది. ఫస్ట్ డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలంటే ఒక యూజర్ ఉంటాడు. యూజర్ విత్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ సర్వర్లో, అంటే ఎస్క్యూఎల్ సర్వర్లో యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయగానే, మన వెబ్సైటే అనుకుందాం, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసాము వెబ్సైట్లో, జీమెయిల్ అవ్వచ్చు. మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే రెండు కరెక్ట్ అయితే ఓకే, సక్సెస్ఫుల్గా లాగిన ఇన్బాక్స్లో ఎంత ఉందో, అవుట్ బాక్స్లో ఏమొచ్చినాయి, మనకి ఏమొచ్చినాయి మెయిల్స్ ఇవన్నీ చూపించింది. అదే కరెక్ట్ లేకపోతే, ఫస్ట్ కరెక్ట్గా ఉంటే, సో ఇఫ్ ఆల్ థింగ్స్ ఆర్ కరెక్ట్ దట్ మీన్స్ వ్యాలిడ్ కనెక్షన్. దీన్ని మనం ఏం చెప్తాం టెక్నికల్గా? వ్యాలిడ్ అంటాం. దట్ మీన్స్ వ్యాలిడ్ క్రెడెన్షియల్స్. యూజర్ ఐడి పాస్వర్డ్ని మనం ఇలా పిలుస్తాం, టెక్నికల్గా క్రెడెన్షియల్స్ అంటాం. వ్యాలిడ్ క్రెడెన్షియల్స్, యూజర్ ఐడి పాస్వర్డ్ కరెక్ట్ అయితే దాన్ని వ్యాలిడ్ అంటాం. వ్యాలిడ్ కనెక్షన్ అంటే ఓకే కరెక్టే, డేటాబేస్లో అతని పేరు ఉంది, పాస్వర్డ్ కూడా వర్కౌట్ అవుతుంది. ఫర్ ఎవ్రీ సక్సెస్ఫుల్ వ్యాలిడ్ కనెక్షన్ the PGA will allocate one server process and session ID. దీన్ని మనం షార్ట్కట్లో SID అని పిలుస్తాం. సెషన్ ఐడి అండ్ సర్వర్ ప్రాసెస్ని PID అంటాము, సెషన్ ఐడినేమో SID అంటాం. గుర్తుపెట్టుకోండి, దీన్ని బ్రాకెట్లో ఇక్కడ కూడా ఇద్దాం. షార్ట్కట్లో దీన్ని PID అని కాల్ చేస్తారు. దీనికి ఐడి అంటే ఒక ఐడి క్రియేట్ అవుతుంది కదా, దానికి సంబంధించిన ఐడిని PID అంటాము, సెషన్కి సంబంధించిన ఐడిని SID అంటాం. ఇట్ విల్ క్రియేట్ వన్ సెషన్ ఐడి అండ్ సర్వర్ ప్రాసెస్. ఇది ఫస్ట్ ఎవరు చెక్ చేయాలి? PGA. ఇప్పుడు మనం ఒక మెయిన్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వాచ్మెన్ ఉండి చెక్ చేస్తాడు ఐడి కార్డు అంతా. చెక్ చేసిన తర్వాత ఐడి కార్డు లేకపోతే మాకు రూల్స్ పెట్టారండి, మీరు ఎంతటి పెద్దోళ్ళైనా CEO అయినా సరే లోపలికి పంపించొద్దు అన్నారు అన్నట్టుగా ఉందనుకోండి ఎగ్జాంపుల్. అప్పుడు చచ్చినట్టు మళ్ళీ ఐడి కార్డు అన్నీ తెచ్చుకోవాల్సింది ఎవడైనా. సో అదేవిధంగా పాస్వర్డ్ కరెక్ట్గా ఉన్నప్పుడు వాచ్మెన్ చెక్ చేసినట్టుగా లోపలికి పంపించడానికి. అలాగే ఇక్కడ మనకి PGA అనేది ఇట్ విల్ వెరిఫై, సెక్యూరిటీ వెరిఫికేషన్ అనమాట. The security verification will be done by the PGA, Programmable Global Area. Once it is verified, it will allocate some memory పర్సనల్గా. ఇంకా ఇతనికి అలొకేట్ చేసిన మెమరీ అతను లాగౌట్ అయ్యేంత వరకు సేమ్ అతనికే ఉంటుంది. దీన్ని ఏమంటాం? డెడికేటెడ్ అంటాం. మీకు షేర్ ఆటో గురించి చెప్పాను. మనం పర్సనల్గా మాట్లాడుకున్న ఆటో వెంటనే మనం ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్తాడు. షేర్ ఆటో అయితే వాడు గంట సేపు ఉంచినా కూడా మనం సచ్చినట్టు కూర్చోవాల్సింది అక్కడ. ఎందుకని? దట్ విల్ బి ద షేర్డ్ బై ఆల్ థింగ్స్. సో అలాగే PGA వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు వచ్చే సర్వర్ అనేది స్లో అవ్వకుండా, మీరు గంట సేపు చేసినా కూడా మీ యొక్క ప్రాసెస్ ఐడీలు అన్నీ కూడా సేవ్ అయ్యి వెంటనే రెస్పాన్స్ అవుతూ ఉంటుంది వెబ్సైట్ మీకు ఫాస్ట్గా. కొన్నిసార్లు రిజల్ట్ వచ్చినప్పుడు మన గవర్నమెంట్ వెబ్సైట్ స్లోగా ఉండిద్ది, కానీ ప్రైవేట్ వాడిది ఫాస్ట్గా ఉంటుంది. అవునా కదా? ప్రైవేట్ వెబ్సైట్లు మొత్తం రిజల్ట్ వస్తుంటాయి, గవర్నమెంట్ దానికి అసలు రాదు, నిద్రపోయి లెగిసిద్ది అది. ఎందుకని? వాళ్ళు ఆ టైంలో డేటా ఫైల్ అనేది సైజ్ పెరగటం వల్ల, దాని యూటిలైజేషన్ ఎక్కువ అవటం వల్ల డేటాబేస్ అనేది రెస్పాండ్ అవ్వదు ఒక్కసారిగా. యూజర్స్ మొత్తం పబ్లిక్ యూజర్స్ అంతా కనెక్ట్ అవ్వటం వల్ల, అంతే కదా. దీనికి ఏంది? వ్యాలిడ్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఏం అవసరం లేదు.
వెబ్సైట్ ఓపెన్ చేయడం, హాల్ టికెట్ నెంబర్ కొట్టడం, వెబ్సైట్ ఓపెన్ చేయడం, హాల్ టికెట్ నెంబర్ కొట్టడం, ఇది సరిపోయింది. అంటే ఇది మనకి కావాల్సిన షేర్డ్ మెమరీ అనేది అలొకేట్ చేయకపోవటం వల్ల, ప్లస్ దాంట్లో డేటాబేస్లో కావాల్సినంత స్పేసు, అంటే డేటా సేవ్ చేసుకోవడానికి రిజల్ట్ రాగానే దాని ఫైల్ సేవ్ అవ్వాలి, ఇదంతా కావాల్సిన మెమరీ ఇవ్వకపోవటం వల్ల డేటాబేస్లో అయింది. ఈ ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వారం రోజులకి వాళ్ళు ముందే కొనేస్తారు. ఇక వెబ్సైట్లో కావాల్సినటువంటి హోస్టింగ్ ఛార్జెస్ పే చేసి, కావాలని వాళ్ళు పే చేసి ఆ టైంకి పెంచుకుంటారు. దీనివల్ల ఏంటంటే లోడ్ సడన్గా అనుకోకుండా ఎక్కువ మంది వచ్చినా కూడా, ఇప్పుడు మనం చిన్న ఫ్యామిలీలో ఉన్నప్పుడు రెంట్కి ఎలా ఉంటాము, ఎవరన్నా వస్తారేమో అన్నట్టుగా జనరల్గా ఎవరైనా థింక్ చేస్తారు, మనం ఒక్కళ్ళు ఉన్నప్పుడు ఎవరైనా పేరెంట్స్ వస్తే ఎలా ఉండటం కుదరదని డబుల్ బెడ్రూమ్ ఎట్లా తీసుకుంటాం. వాళ్ళు రాని రాకపోని సంవత్సరం తర్వాత ఎప్పుడో వారానికి నెలకు ఒకసారి వచ్చినా కూడా మనం ఏం థింక్ చేస్తాం, ఫ్యూచర్లో ఎవరన్నా వస్తే ఒక గెస్ట్ ఎక్స్ట్రా రూమ్ ఉంటే బాగుండిద్ది అన్నట్టుగా వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ వెబ్సైట్ డిజైన్, ఈ వెబ్సైట్ ప్రైవేట్ వెబ్సైట్ వాళ్ళు ఆ టైంకి ఆ 1 వీక్కి ఎక్స్ట్రా తీసుకుంటారు. అప్పుడేంటి, వాళ్ళ వెబ్సైట్ లోడ్ అనేది తెలియదు, దానికి ఫాస్ట్గా రెస్పాండ్ అవుద్ది. అందుకని ఈ గవర్నమెంట్ వెబ్సైట్ కోలుకునేలోపు ఈ రిజల్ట్లు కూడా అయిపోతాయి, అందరు చూసుకుంటారు కూడా. సో దట్ ఈస్ ద థింగ్ బిహైండ్ ది రిజల్ట్ అనాలిసిస్. రిజల్ట్ వచ్చినప్పుడు అలా ఉంటుంది అనమాట. సో అదేవిధంగా ఈ పీజీఏ జరిగేది ప్రాసెస్ ఇప్పుడు మీకు అర్థమైంది. ఒక కనెక్షన్ ఏర్పడగానే మీకు ఒక పేజీ, మీకు కావాల్సిన ఒక మెమరీ అలొకేట్ అయ్యిద్ది. సో ఇది అయిపోయిన వెంటనే, వన్స్ ఇట్ ఈస్ డన్, ఈ ప్రాసెస్ అయిపోయిన వెంటనే ఫస్ట్ దీని తర్వాత స్టెప్ ఎక్కడికి వెళ్ళిద్ది, పీజీఏ వెరిఫై చేసిన వెంటనే, సో ఇట్ విల్ గో టు ద క్వెరీ విల్ బీ యాక్సెప్టెడ్ బై ఆర్ రిసీవ్డ్ బై అనుకోవచ్చు మనం. ద క్వెరీ విల్ బి రిసీవ్డ్ బై డేటాబేస్ బఫర్ క్యాచే. ఈ డేటాబేస్ బఫర్ క్యాచే ద్వారా అది రిసీవ్ చేసుకుంటుంది. వన్స్ దిస్ డేటాబేస్ బఫర్ క్యాచే రిసీవ్స్, ఇట్ విల్ ఆస్క్ ద ఇన్ఫర్మేషన్, ఇట్ విల్ ఆస్క్ ది ఇన్ఫర్మేషన్, it will ask the information from library cache. ఫస్ట్ ఎవరిని అడిగిద్ది, లైబ్రరీ క్యాచే అని అడిగిద్ది. డేటాబేస్కి వెంటనే రాగానే ఇట్ విల్ ఫస్ట్ గో ఫర్ లైబ్రరీ క్యాచే. మొట్టమొదటిగా ఎవరిని అడుగుతుంది, లైబ్రరీ క్యాచే అని అడుగుతుంది. హే నీ దగ్గర దీనికి సంబంధించిన ఆన్సర్ ఉందా చెప్పవా ప్లీజ్ అంటుంది. లేదనుకో, నా దగ్గర కూడా లేదురా బాబు నేను తెలుసుకొని చెప్తా అన్నట్టుగా లైబ్రరీ క్యాచ్ ఏం చేసిద్ది, ఉంటేనేమో వెంటనే రిజల్ట్ డేటాబేస్ బఫర్కి వచ్చింది. ఇఫ్ ఎగ్జిస్టెడ్, ఒకవేళ దీని దగ్గర ఆన్సర్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్, వెంటనే మళ్ళీ రివర్స్లో ఇటు వచ్చేస్తుంది ఆన్సర్. ఎక్కడి నుంచి, ఈ లైబ్రరీ క్యాచ్లో నుంచి మళ్ళీ ఇట్ విల్ అగైన్ కమ్స్ టు డేటాబేస్ బఫర్ క్యాచ్. ఓకేనా, ఇది లైబ్రరీ క్యాచ్లో ఉంటే. లేకపోతే ఏమవుద్ది చూద్దాం. if information not available in the library cache, if that information is not available in the library cache, then it will fetch the data అంటే తీసుకొచ్చుకోవటం అనమాట. fetch the data from data dictionary cache. డేటా డిక్షనరీ క్యాచ్లోకి ఇన్ఫర్మేషన్ అనేది అక్కడి నుంచి తీసుకొచ్చుకొని, it will fetch the information from the data dictionary cache and creates a duplicate copy and generates best execution plan and gives the result to, or gives the information to
డేటాబేస్ బఫర్ క్యాచే. ఇప్పుడు ఏమవుతుంది, డేటాబేస్ బఫర్ క్యాచేకి ఫైనల్ అల్టిమేట్గా డేటాబేస్ బఫర్ క్యాచేకి వెళ్తుంది. బట్ మధ్యలో ఎవరు వచ్చారు, డేటా డిక్షనరీ వచ్చింది. దట్ మీన్స్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ into the library cache, the library cache will fetch the data from the data dictionary cache and gives to the database buffer cache. అంతే కదా. ఈ ఈ మధ్యలో చెప్పింది ఏంటి, ఎక్స్ట్రా లైన్ అండ్ క్రియేట్స్ ఎ డూప్లికేట్ కాపీ. అంటే ఏం చెప్తాం, మన మేనేజ్మెంట్కి సర్టిఫికేట్లు ఇచ్చినప్పుడు ఎప్పుడన్నా అర్జెంట్ అనుకో, ఏదైనా జాబు పెట్టాలంటే మళ్ళీ లెటర్ పెట్టుకొని వాడు ఒరిజినల్స్ ఇచ్చి ఇదంతా తిప్పుకునే బదులు ఒక్కసారి మనకు రాగానే స్కాన్ చేసుకొని టపా ఐదు జిరాక్స్ కాపీలు తీసుకోవటం, ఏదైనా జాబ్ పడగానే వెంటనే జిరాక్స్ టపా పెట్టేస్తాం. అంటే ఏంటి, దిస్ ఈజ్ కాల్డ్ క్రియేట్స్ ఎ డూప్లికేట్ కాపీ. ఒరిజినల్ దగ్గర నుంచి ఒక డూప్లికేట్ కాపీ క్రియేట్ చేసుకొని జనరేట్స్ బెస్ట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్. జనరేట్స్ బెస్ట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం చదివేటప్పుడు ఒక టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు 2 పేరాలు ఉన్నాయి అనుకుందాం. ఒక 2 పేరాలు ఉండొచ్చు, 3 పేరాలు ఉండొచ్చు, ఎన్ని పేరాలు ఉన్నాయి. అది మొత్తం చదివిన తర్వాత మనకు అర్థమైన దాన్ని ఎవరన్నా అడిగినప్పుడు 4 పేరాలు చెప్పలేం. ఆ సారాంశం మొత్తాన్ని బెస్ట్ ఎగ్జిక్యూట్ అంటే వాడికి మనకు అర్థమైన దాన్ని అవతలోడికి ఈజీగా అర్థం అవడానికి మనం ప్రయత్నం చేస్తాం. దట్ ఈజ్ కాల్డ్ జనరేటింగ్ ద బెస్ట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్. జనరేటింగ్ ద బెస్ట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్. అండర్స్టాండ్. మనం నేర్చుకున్న దాన్ని ఇతరులకు చెప్పటానికి మనం ఎంత ఈజియెస్ట్ వేలో మనం చెప్పగలుగుతామో దాన్ని బెస్ట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకోండి, నేను నేర్చుకునేటప్పుడు ఇలా పెయింట్లో టైప్ చేసి ఇదంతా ఉండేది కాదు. జస్ట్ ఒక టచ్ ఫోన్ ఉండేది, ఆ టచ్ ఫోన్ మీద ఒక స్టిక్ ఉంటుంది కదా, టచ్ స్టిక్, దానితో రాస్తా అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోయేవారు సార్. అంటే ఆ విధంగా అవైలబిలిటీ ఉంది నాకు ఇన్ఫర్మేషన్. దాన్ని నేను నేర్చుకున్న తర్వాత నాకు ఆల్రెడీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, స్టూడెంట్స్కి ఎట్లా చెప్పాలి ఏంటి అనేది ఒక ఐడియా ఉంది కాబట్టి నేను పడ్డ ఇబ్బందులు మీరు పడకూడదని ఇట్ విల్ క్రియేట్ ఏ బెస్ట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఇన్ మై మైండ్. సో నా మైండ్లో ఒక బెస్ట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ జనరేట్ అయిపోయింది ఆటోమేటిక్గా. అప్పుడు దానివల్ల దిస్ మచ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కేమ్, దిస్ మచ్ ఆఫ్ కాన్సెప్ట్ కేమ్, సో మచ్ ఈజీ ఫర్ యూ. మీకు అర్థం అవటానికి వేరే బ్లాగ్స్లో చూసినా వేరే ఛానల్స్ చూసినా కూడా ఇంత నీట్గా అర్థం అవుతుంది మీకు, బికాజ్ ఆఫ్ ద వే ఆఫ్ టీచింగ్ డెలివరీ. దీన్ని మనం బెస్ట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ అంటాం. కొంతమంది కొన్ని సబ్జెక్టులు బాగా చెప్తారు, వాళ్ళు చెప్తేనే మనకు అర్థం అనిపించింది, వాళ్ళు చెప్తే బాగుండు అనిపిస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఏ బెస్ట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్. సబ్జెక్టు ఉన్నట్టు చెప్పడం అయితే ఎవరైనా చదువుకోవచ్చు, వీడియోస్ చూసే నేర్చుకోవచ్చు. బట్ the live class is different from the watching the video. Whatever the videos available, that's a very different when you are going to watch the live. లైవ్లో వినేటప్పుడు కంటే కూడా వీడియో చూసేటప్పుడు కొంత వేరియేషన్ వస్తుంది మనలో. సో దట్ మేక్స్ సెన్స్. సో అందుగా నేనేమంటున్నాను, దీన్ని జనరేట్స్ బెస్ట్ ఎగ్జిక్యూషన్. లైబ్రరీ క్యాచ్ కూడా మనం చేసే పని అది చేసిద్ది. వాట్ ఎవర్ వీఆర్ థింకింగ్, ద సేమ్ కాన్సెప్ట్ విల్ బీ డూ ఆర్ డన్ బై ది లైబ్రరీ క్యాచ్. అదే విధంగా లైబ్రరీ క్యాచ్ కూడా ఆలోచించి చేసిద్ది. సో ఇప్పుడు మీకు ఈజీ. ఇంతవరకు ఓకే. రిజల్ట్ ఫైనల్గా ఒక యూజర్కి రిజల్ట్ ఎక్కడ వస్తుంది, వాడు రిజల్ట్ క్వెరీని ఇన్పుట్ ఇచ్చినప్పుడు రిసీవ్ చేసుకునేది డేటాబేస్ బఫర్ క్యాచే, రిజల్ట్ కూడా అక్కడే వచ్చింది అతనికి. అంటే దట్ మీన్స్ ద ఇన్పుట్ అవుట్పుట్ విల్ కమ్ ఇన్ డిబిబిసి, దట్ మీన్స్ డేటాబేస్ బఫర్ క్యాచే. ఇంతవరకు క్లియర్. ఇంతకుముందు చెప్పింది కూడా ఇదే. ఇప్పుడు నుంచి నెక్స్ట్ కొంచెం చిన్న మార్పుతో ఈ కాన్సెప్ట్ నడిచిద్ది. దిస్ విల్ కంప్లీట్. బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లు కూడా టచ్ అవుతాయి ఇక్కడ మనకి. సో ఇప్పుడు I will make the diagram once again for understanding easily. Making diagram every time it's okay, fine. This one I will take another color to differentiate between the background process and now the last one is database. We will make it change.
or different color. And also the PGA here. సో ఇప్పుడు ఈ క్లాస్లో మీకు ఏం కవర్ అవుతాయి అంటే ఇట్ విల్ ఇంక్లూడ్ అవర్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్, డేటా ఫైల్స్, రెడ్యూలాగ్ ఫైల్స్, ఎవ్రీథింగ్. సో దీంతో మీకు డేటాబేస్ ఆర్కిటెక్చర్ కంప్లీట్ అయిపోతుంది. ఆర్కిటెక్చర్ మాత్రమే కంప్లీట్ అయింది. నౌ వీఆర్ గోయింగ్ టు explain these things. Let me divide these 3 parts. As I said in previous, I am splitting this into 3 parts. Okay, now this is simply like మన షార్ట్ కట్లో పెడదాం, ఎందుకంటే మొత్తం రాస్తే కొంచెం డిబిబిసి ప్రస్తుతానికి మీకు ఫుల్ ఫామ్స్ ఆల్రెడీ చెప్పాను కాబట్టి డేటాబేస్ బఫర్ క్యాచ్ అనుకోండి సింపుల్గా. లెట్ మీ డూ దిస్ రీడు లాగ్ బఫర్ క్యాచ్, ఆర్ఎల్బిసి రీడు లాగ్ బఫర్ క్యాచ్. ఇది వచ్చేసి మీరు టైప్ చేయడం బెటర్ అనిపిస్తుంది నాకు. లెట్ మీ టేక్ స్మాల్ లెటర్స్, షేర్డ్ pool area, shared pool area. Good. ఈ షేడ్ పూల్ ఏరియాలో మనకి 2 భాగాలు ఉన్నాయి. దట్ ఈస్ కాల్డ్ లైబ్రరీ క్యాచే. ద సెకండ్ వన్ ఈజ్ డేటా డిక్షనరీ క్యాచే. ఫర్ దట్ I will split this box into 2 parts. Let me do this shortcut also for this. Complete library, I will just put lib, library cache. So here also I will make it shortcut data dictionary, right? Data dictionary cache, library cache. So ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లో ఆల్రెడీ ఒక సింగిల్ కలర్తో తీసేసుకుందాం. pmon, smon, lg, dbwr, lgwr, gkpt, checkpoint. So let me do some modification here. చెక్ పాయింటర్ని కొంచెం ముందుకు యువతలకు తీసుకొస్తున్నాను. ఎల్జీడబ్ల్యూఆర్ ఇటు తీసుకెళ్తున్నాను. మీ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు అర్థమవుతుంది ఇది ఎందుకనేది అడ్జస్ట్మెంట్ చేశాను అనేది. సో డోంట్ వరీ, ఎలా గుర్తుపెట్టుకున్నా ఓకే, నో ప్రాబ్లం. బట్ కాన్సెప్ట్కి ఇలా ఉంటే ప్రస్తుతానికి ఈ డయాగ్రామ్లో అడ్జస్ట్మెంట్ కోసం నేను ఇలా చేశాను. ఆర్డర్ ఎలా ఉన్నా నో ప్రాబ్లం అండి. నా సో దీంట్లో కూడా మనం 3 భాగాలు చేసుకుందాం. లెట్ మీ డూ దిస్. ఇక్కడ డేటా ఫైల్స్, నెక్స్ట్ ఏంది ఇటు వచ్చింది, సరే. తర్వాత కంట్రోల్ ఫైల్స్ కింద ఇద్దాం. కంట్రోల్ ఫైల్స్, రీడు లాగ్ ఫైల్స్. ఓకే, సెలెక్ట్ కాకుండా ఇంకేదన్నా స్టేట్మెంట్ ఇస్తే ఏం జరిగింది సార్? మరి సెలెక్ట్ ఇస్తే ఓకే, ఎక్స్ప్లెయిన్ చేశాను, అర్థమైంది బాగా నీట్గా. మరి సెలెక్ట్ కాకుండా అదర్ కామెంట్స్ కూడా ఉన్నాయిగా. ఇప్పుడు ప్రతిరోజు మనం బ్యాలెన్సే చెక్ చేసుకోగా, డబ్బులు ఉన్నప్పుడు ఎవరైనా అడిగితే వెంటనే ఇక లేదని చెప్పకుండా వెంటనే మన దగ్గర 2000 ఉన్నా 1500 అడిగితే పంపిస్తాం, ఎందుకంటే తర్వాత ఆయన ఇస్తారని. వాడికి ఏం తెలిసింది మన దగ్గర ఎంత ఉందో తెలియదుగా. సో ప్రతిసారి మనం బ్యాలెన్సే చెక్ చేసుకోము. ఒక్కొక్కసారి డబ్బులు పంపిస్తాం, ఒక్కోసారి విత్డ్రా చేస్తాం, ఒక్కోసారి ఫోన్పే వాడతాం, ఒక్కోసారి ఆన్లైన్ పే చేస్తాం. సో డిఫరెంట్ టాస్క్స్ ఆర్ దేర్. సో దాన్ని ఏమంటాం అంటే ఇక్కడ మనం టెక్నికల్గా ఇన్సర్ట్ అప్డేట్
డిలీట్, ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్. ఇన్సర్ట్ అంటే సపోజ్ మీరు డబ్బులు ఏమైనా వేసుకుంటే, అంటే దీన్ని ఏమనొచ్చు మనం డిపాజిట్స్. ఓకే, డిపాజిట్. అప్డేట్ అంటే ఏమైంది, మీరు బ్యాలెన్స్ ఎప్పుడైనా విత్డ్రా చేసినా సంథింగ్ లైక్ దట్. సో విత్డ్రాస్, పేమెంట్స్, విత్డ్రాస్, పేమెంట్స్, ఇలాంటివన్నీ కూడా మనకి అప్డేట్ కింద వస్తాయి. డిలీట్ అంటే ఇది నాకు తెలిసి మేనేజింగ్ యాక్టివిటీ కింద ఉండిద్ది. ఇట్స్ నాట్ యువర్ మన కస్టమర్స్ రేంజ్లో ఉంది. డిలీట్ అంటే అకౌంట్ డిలీట్ చేయటం, కస్టమర్ని కంప్లీట్గా టేబుల్ తీసేయటం, అలాంటివన్నీ అనమాట. యూజర్ డిలీషన్స్ లేదా టేబుల్ డిలీషన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. కానీ ప్రస్తుతానికి మీకు గుర్తుపెట్టుకోవాల్సిన ఎగ్జాంపుల్ కోసం ఏంటంటే డిపాజిట్స్ అవ్వచ్చు, విత్డ్రాస్ అవ్వచ్చు, పేమెంట్స్ అవ్వచ్చు, ఈ రెండు అప్డేట్. మరి ఇలాంటివి జరిగినప్పుడు ట్రాన్సాక్షన్స్ మనకి డేటాబేస్లో ఏం జరిగింది సార్ అంటే చెప్పాలిగా మనం కూడా. దీంట్లో ఎక్కువగా ఏమడుగుతారంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఇన్సర్ట్ గురించి లేదా అప్డేట్ గురించి చెప్పమంటారు. వెన్ ఎవర్ యూజర్ గివ్స్ ది కమాండ్ ఆర్ వెన్ we can say that question point of view, when user fire the command insert, then what will happen inside the database లో ఏం జరిగిద్ది inside the database. కనపడదు సార్ అంటే కుదరదు కదా. సో వీ హ్యావ్ టు క్వశ్చన్ ఇన్ జస్టిఫైడ్ వే. మనం నేర్చుకున్న దాన్ని మనకు వాడికి అర్థమైన రీతిలో చెప్పగలగాలి. చెప్పాలంటే ఫస్ట్ నీకు అర్థం కావాలి. ఓకేనా. ఇన్సర్ట్ ఇచ్చినప్పుడు లేదా అప్డేట్ ఇచ్చినప్పుడు డేటాబేస్లో ఏం జరుగుతుంది. ఓకే, సో దీనికోసం నేను ఏంటంటే ఈ డయాగ్రామ్ మళ్ళీ కాపీ చేసుకుంటున్నాను. ఈ నెక్స్ట్ కాపీ. సో పేజీ అయిపోయింది, జస్ట్ గివ్ ఏ మినిట్. When user gives insert statement, when user gives we can say that insert or update. ఇన్సర్ట్ అప్డేట్ అంటే కమాండ్స్ ఏమవుతుంది, డేటాబేస్లో మార్పు అనేది జరిగిద్ది. డబ్బులు వేసినా కూడా అకౌంట్ పెరిగిద్ది, డబ్బులు తీసినా కూడా డబ్బులు తగ్గుతాయి. అంటే ఏంది, ఆ యొక్క డేటాబేస్లో మార్పు అనేది వచ్చింది, ఖచ్చితంగా వచ్చింది. డబ్బులు చూసుకుంటే ప్రతిరోజు విత్డ్రా చేయకుండా ఏటీఎం పెట్టి బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే ఏం కాదు, అకౌంట్లో ఏం మార్పు జరగదు. మీరు డబ్బులు తీసినా డబ్బులు వేసినా అప్పుడే మీకు బ్యాలెన్స్ పెరగటం కానీ తగ్గటం కానీ జరిగిద్ది. అంటే ఇది మొత్తం కూడా అప్డేట్ అవ్వాలి. either ఇన్సర్ట్ ఆర్ అప్డేట్, కంప్లీట్గా డేటాబేస్లో అనేది చేంజ్ అవ్వాలి. సో డేటాబేస్లో చేంజ్ అయ్యేటప్పుడు అసలు ఏ విధంగా చేంజ్ అవుద్ది, మరి డేటా ఫైల్స్లోకి మ్యాటర్ రావాలిగా. ఇప్పుడు యూజర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ఫైనల్గా ఎక్కడ సేవ్ అవుతుంది, యూజర్ ఎప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాడో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఫైనల్గా అల్టిమేట్గా సేవ్ అయ్యే లొకేషన్ ఏంటంటే డేటా ఫైల్స్. వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ అప్డేటెడ్ బై ద యూజర్, ఇట్ విల్ బీ సేవ్డ్ ఇన్ ది data files. The data files contains actual data or updated data or permanent data. Data files లో ఉంటుంది పర్మనెంట్ డేటా లేదా యాక్చువల్ డేటా ఆర్ అప్డేటెడ్ డేటా. డేటా ఫైల్స్లో ఉండేది ఫైనల్ రిజల్ట్ అనమాట. సేవ్ అయ్యేది మొత్తం కూడా డేటా ఫైల్స్లో సేవ్ అవుతుంది. సరే, ఇప్పుడు ఇన్సర్ట్ కమాండ్ ఇచ్చాడండి. ఇన్సర్ట్ కమాండ్ ఇవ్వగానే ఫస్ట్ డేటాబేస్ బఫర్ క్యాచర్ రిసీవ్ చేసుకుంటుంది. డేటాబేస్ బఫర్ క్యాచర్ రిసీవ్ చేసుకున్న తర్వాత వాట్ ఎవర్ ద ఇన్సర్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది, సేవ్ అవ్వాలి. అంటే ఇన్సర్ట్ కమాండ్ ఇచ్చిన తర్వాత ఫైనల్గా ఏమవ్వాలి, సేవ్ అవ్వాలి. సేవ్ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక ఎంఎస్ ఆఫీస్ ఫైల్ తీసుకుంటాం. సారీ, పెయింట్ అనుకోండి, అన్టైటిల్డ్ పెయింట్ ఉంది. నేను చేసేటప్పుడు ఇక్కడ ఎక్స్ బటన్ కొట్టి డోంట్ సేవ్ అని ప్రెస్ చేశాను అనుకోండి, అది సేవ్ అవ్వదు. కానీ సేవ్ కొట్టినప్పుడు ఆ ఫైల్ లొకేషన్ అడిగింది, సేవ్ అయిపోయింది. తర్వాత నేను మళ్ళీ ఓపెన్ చేసి చూడొచ్చు. డోంట్ సేవ్ అని ఇస్తే ఏమీ అవ్వదు. అట్లాగే ఇన్సర్ట్ అవ్వగానే మనం టైప్ చేసింది అనుకోండి, ఒక డాక్యుమెంట్ అయితే దాంట్లో 10 లైన్లు టైప్ చేసాం.
వాట్ వీ కెన్ సే దట్ ఇన్ ఏ వర్డ్ ఫైల్, ఫర్ ఎగ్జాంపుల్ ఏనండి, ఇది సిమిలర్ కాన్సెప్టే. ఇన్ ఏ వర్డ్ ఫైల్ I have typed 10 lines, మేబీ మోర్ దాన్ దట్, ఐ థింక్. అలా అనుకుందాం, ఒక 10 పారాలు అనుకుందాం. టైప్ 10 పారాస్. ఓకే, తర్వాత నేనేంది బై మిస్టేక్ ఎక్స్ బటన్ కొట్టాను. ఖచ్చితంగా అది అడిగిద్ది, వెంటనే క్లోజ్ అవ్వదు. రే సేవ్ చేయాలా వద్దా అని అడిగిద్ది. సేవ్ చేయమంట. దాన్ని మనం ఏమంటాం అంటే ఇక్కడ కమిట్ అంటాం, టెక్నికల్గా కమిట్. వాట్ వీ కెన్ సే దట్ కమిట్. ఇది MMIT ఏదో ఉంది సంథింగ్, బట్ మన స్పెల్లింగ్ తర్వాత చూద్దాం. కమిట్, COMMIT, కమిట్ స్టేట్మెంట్ అంటాం దీన్ని. కమిట్ అంటే దీనికి సేవ్కి ఈక్వల్ అనమాట. కమిట్ స్టేట్మెంట్ అంటే మన భాషలో సేవ్కి ఈక్వల్. సేవ్ చేయని అర్థం. ఓకేనా? ఈ కమిట్ ఇచ్చినప్పుడు అప్పుడు దాకేంది, డేటాబేస్ బఫర్ క్యాచ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటుంది. మనం ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా డేటాబేస్లో ఇన్ఫర్మేషన్ అనేది రిసీవ్ చేసుకుంటూ ఉండిద్ది. వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ గివెన్ ఆర్ ఎంటర్డ్ బై ద యూజర్ విల్ బి రిసీవ్డ్ బై ద డేటాబేస్ బఫర్ క్యాచ్ అండ్ స్టోర్స్, టెంపరీగా స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే కమిట్ ఇచ్చిద్దో, ఆ కమిట్ ఇచ్చినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అనేది డేటా ఫైల్స్లోకి సేవ్ అవ్వాలి. కాన్సెప్ట్ అర్థమైంది కదా? మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉండిద్దో టెంపరీగా డేటాబేస్ బఫర్ క్యాచ్లో సేవ్ అయ్యి, ఈ డేటాబేస్ బఫర్ క్యాచ్ టెంపరీ మెమరీ కాబట్టి ఎప్పుడైతే ఇది ఫిల్ అవుద్దో వెంటనే ఫిల్ అయిన డేటా ఆటోమేటిక్గా కస్టమర్ కమిట్ ఇస్తే, అప్పుడు దాకా టెంపరీగా ఇక్కడే సేవ్ అయింది. వెన్ యూజర్ గివ్స్ ద కమిట్ స్టేట్మెంట్, ఆటో కమిట్ కానీ కమిట్ అనే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ టెంపరీగా ఉన్న మెమరీ అంతా కూడా సేవ్ అవ్వాలి. ఎక్కడికి సేవ్ అవ్వాలి? డేటాబేస్లో రిసీవ్ అవుతుంది కాబట్టి ఇది డేటా ఫైల్స్లో సేవ్ అవుద్ది. మరి రీడు లాగ్ బఫర్ క్యాచ్లో ఏముంటుంది అంటే, వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ది డేటాబేస్ బఫర్ క్యాచ్, this belongs to the information which is available in the database buffer cache. It is also saved in redo log buffer cache. దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్ క్వెరీస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రీడు లాగ్ బఫర్ క్యాచ్లో సేవ్ అవుద్ది. అంటే జస్ట్ లైక్ మనకి ఒక బిల్లుకి వెళ్ళినప్పుడు ఒరిజినల్ బిల్లుకి అడుగు పక్కన కార్బన్ పేపర్ పెట్టి దీంట్లో ఏదైతే రాస్తారో అదే ఇక్కడ కూడా పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇది ఒరిజినల్ బిల్లు విలియం అని టైప్ చేశాను. ఇక్కడ కార్బన్ పేపర్లో మనకేమవుద్ది, విలియం అని టైప్ అయింది. అంటే ఏంది, వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ ఎంటర్డ్ ఆర్ రిసీవ్డ్ బై ది డేటాబేస్ బఫర్ క్యాచే ఇట్ ఈజ్ ఆల్సో సేవ్డ్ ఇన్ రీడు లాగ్ బఫర్ క్యాచే. ఎందుకని? సేఫ్ సైడ్ కోసం. ఏదన్నా మిస్టేక్ అయ్యి డేటా ఫైల్ లాస్ అయితే ఈ రీడు లాగ్ బఫర్ క్యాచే ద్వారా మనం ఇన్ఫర్మేషన్ మళ్ళీ రిట్రీవ్ చేసుకోవటానికి, అంటే సేఫ్ సైడ్ అనమాట. ఆటోమేటిక్గా ఆర్కిటెక్చర్ అనేది అలా డిజైన్ చేశారు. వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ అప్డేటెడ్ ఇన్ ది డేటాబేస్ బఫర్ క్యాచే విల్ బి ఆల్సో సేవ్డ్ ఇన్ రీడు లాగ్ బఫర్ క్యాచే. ఈ రీడు లాగ్ బఫర్ క్యాచేలో సపరేట్గా కొత్త ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. ఈ ఒరిజినల్ DBBCలో ఏదైతే ఉండిద్దో అదే RLBCలో కూడా సేవ్ అవుద్ది. డేటాబేస్ బఫర్ క్యాచేలో ఏదైతే సేవ్ అయిద్దో అక్కడ కూడా సేవ్ అయింది. ఇక్కడ వరాకిల్ ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒరిజినల్ వరాకిల్ అంటే మీకు కార్బన్ పేపర్లో కూడా పడేది ఏంటిది, వరాకిలే పడిద్ది, కొత్తదేం పడదు కదా. ఇక్కడ ఏది డేట్ వేస్తే మనకి March 24 అని రాసినప్పుడు అక్కడ కూడా 24. ఇదంతా కూడా సేవ్ అనే ఎప్పుడైతే ఇస్తామో, ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎప్పుడైతే సేవ్ అని ఇచ్చానో ఈ ఇన్ఫర్మేషన్ చాలు, ఒక 100 పేరాలు కొట్టాను, అల్లిసిపోయాను, లేదా 10 పేరాలు కొట్టాను, సేవ్ చేద్దాం అనుకుంటున్నాను, తర్వాత రేపు చేద్దాం అనుకుంటున్నాను, అప్పుడు నేనేం MS ఆఫీస్ ఫైల్ని సేవ్ చేయాలి. ఈ సేవ్ చేసినప్పుడు మొట్టమొదటిగా ఈ సేవ్డ్ ఇన్ఫర్మేషన్ని, అంటే టెంపరీగా ఈ బఫర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ సేవ్ అనగానే ఇది రిలీజ్ అయింది, బఫర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా రిలీజ్ అయిపోయింది. ఈ రిలీజ్ అయిన ఇన్ఫర్మేషన్ని, అంటే ఈ మెమరీని, ఈ కంటెంట్ని ఎవరు రిసీవ్ చేసుకుంటారంటే డేటాబేస్ రైటర్ రిసీవ్ చేసుకుంటుంది. అక్కడి నుంచి ఎవరు తీసుకుంటారు? హ్యాండ్ ఓవర్ డేటాబేస్ రైటర్. ఇక్కడ నుంచి మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వచ్చిందండి? డేటాబేస్ రైటర్లోకి వచ్చింది. ఈ డేటాబేస్ రైటర్ నుంచి ఈ డేటాబేస్ రైటర్ తీసుకెళ్ళి ఎవరికి అప్పు చెప్పింది? మళ్ళీ దీని తర్వాత నెక్స్ట్ ఎవరికి సబ్మిషన్ ఇది రిపోర్టింగ్?
డేటాబేస్ ఫైల్స్లో సేవ్ చేస్తాయి ఇన్ఫర్మేషన్. ఇట్ విల్ స్టోర్స్ ద ఇన్ఫర్మేషన్ టు ది డేటా ఫైల్స్. ఓకే, సరే. మరి డేటాబేస్ బఫర్ క్యాచ్లో ఏం జరిగిద్దో రీడూలాగ్ బఫర్ క్యాచ్లో కూడా సేమ్ డూప్లికేట్ అని చెప్పాం కదా. దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఏముంది? లాగ్ రైటర్ ఉంది, దానికి సంబంధించిన ఫైల్స్ రీడూలాగ్ ఫైల్స్ ఉన్నాయి. ఈ డేటాబేస్ బఫర్ క్యాచ్కి సంబంధించిన డేటాబేస్ రైటర్ ఉంది, దానికి సంబంధించింది డేటా ఫైల్స్ ఉన్నాయి. మొత్తం డేటా ఉంటుంది చూడండి, డేటా డేటా డేటా. సో డీబీ, ఓకే, డి ఫర్ డేటా, ఇక్కడ డి ఫర్ డేటా, ఇక్కడ కూడా డి ఫర్ డేటా. మొత్తం 3 డీలు. ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్షన్ డైరెక్ట్గా. ఇక్కడ చూడండి రీడు లాగ్, ఇక్కడ కూడా ఎల్జీ, ఇక్కడ ఎల్జీ, రీడు లాగ్ రైటరు, రీడు లాగ్ ఫైల్స్, మొత్తం లాగ్. ఇలా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటిది? సపరేట్గా ఏముండదు అని చెప్పాను ఆల్రెడీ నేను. బట్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ a similar copy of original data, that is database buffer cache data. It is the similar copy of or exact copy of readulog buffer, that means your database buffer cache, and it returns to దీని కార్బన్ కాబట్టి కార్బన్ కలర్ ఇద్దాం. ఫైనల్ రిటర్న్ పార్ట్ వచ్చేసి ఈ కలర్ ఇద్దాం దీనికి. దట్స్ వై వీ క్యాన్ అండర్స్టాండ్ ఈజీలీ విత్. ఓకే, సో ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఫైనల్గా ఏమవుతుంది? ఒక ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం డేటాబేస్ బఫర్ క్యాచ్లో రాసామో ఆ డేటాబేస్ బఫర్ క్యాచ్లో ఉన్నంత వరకు, ఫర్ ఎగ్జాంపుల్ నోట్స్ తీసుకున్నాం. నోట్స్ ఫస్ట్ పేజీలో క్లాస్ చెప్పే కొంది ఇంక ఫస్ట్ పేజీలోనే ఉంటారు మీరు. ఫస్ట్ పేజీ చివరకు రారా? స్టార్ట్ చేసాము, క్లాస్ జరుగుతూ ఉంది, ఇక ఫస్ట్ పేజీలో రాసిన దాని మీద రాస్తా ఉంటారా? రాయరుగా. అయిపోగానే పక్క పేజీ తిప్పుతారుగా. అట్లాగే డేటాబేస్ బఫర్ క్యాచ్లో కొంత మెమరీ ఉండిద్ది, అంతవరకు రాసి అది ఎంతవరకు అయితే ఉండిద్దో అంతవరకు అయిపోయిన తర్వాత యూజర్ అనేది సేవ్, అంటే పేజీ తిప్పినట్టుగా మనం సేవ్ అనే కమిట్ కమాండ్ అయితే ఎప్పుడైతే ఇస్తారో, ఆటో కమిట్ కానీ కమిట్ అయితే ఎప్పుడైతే రిసీవ్ అయిద్దో కమాండ్, అప్పుడు ద టెంపరరీ ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద డేటాబేస్ బఫర్ క్యాచే విల్ బీ రిసీవ్డ్ బై ది డేటాబేస్ రైటర్ అండ్ రిటర్న్స్ టు ద డేటా ఫైల్స్. దీన్ని మనం టెక్నికల్గా ఎట్లా చెప్పాలి? The database writer is a background process. The database writer is a background process which captures the information from the database buffer cache and returns to the data files. మళ్ళీ ఒకసారి ఈ డయాగ్రామ్ కనుక మీకు దీన్ని కొంచెం పైకి అంటున్నాను నేను. I will explain here theoretically and close the class. సో ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఏం జరిగిద్ది? వెన్ యూజర్ గివ్స్ ది commit statement or command, the temporary memory or temporary the data which is stored in DBBC, database buffer cache, the data which is stored in database buffer cache will be captured by DBWR. DB for data database writer will be captured by the database writer and returns to data files. ఈ డేటాబేస్ బఫర్ క్యాచే ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవటమే కాకుండా అది తీసుకెళ్ళి డేటా ఫైల్స్లో సేవ్ చేస్తుంది, అంటే రాసిద్ది, దాంట్లో డేటా ఫైల్స్లో పర్మనెంట్గా స్టోర్ చేస్తుంది. టెంపరరీ స్టోరేజ్ కాస్త పర్మనెంట్గా స్టోర్ అయిపోయింది. రిటర్న్స్ టు డేటా ఫైల్స్. మరి సిమిలర్గా పక్కనే కార్బన్ పేపర్ ఒకటి ఉందిగా, ఇది చేసిన వర్క్ని యాజ్ ఇట్ ఈస్గా డూప్లికేట్ చేసుకునేది, దట్ ఈస్ కాల్డ్ రీడూలాగ్.
the data which is stored in redo-log buffer cache, the data which is stored in redo-log buffer cache will be captured by redo-log buffer cache కాకుండా LGWR will be captured by redo log writer and returns to the redo log files. ఓకే, redo log బఫర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కాస్త redo log ఫైల్స్లోకి వెళ్తుంది, డేటాబేస్ బఫర్ క్యాచ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కాస్త డేటా ఫైల్స్లోకి వెళ్తాయి. మధ్యలో తీసుకెళ్లే వాళ్ళు ఎవరు? ఒకడేమో డేటాబేస్ రైటరు, యువతల పక్కేమో లాగ్ రైటరు. వీళ్ళిద్దరు కలిసి ఇన్ఫర్మేషన్ని సేవ్ చేస్తారు. ఈ మధ్యవర్తులు ఈ వర్క్ చేయడానికి, సో వాట్ వీ కెన్ సే దట్ డేటాబేస్ రైటర్ అండ్ లాగ్ రైటర్. ది డేటాబేస్ రైటర్, లాగ్ రైటరు వీళ్ళు ఎప్పుడైతే కరెక్ట్గా వర్క్ చేశారో అప్పుడు, దట్ మీన్స్ when DBWR and LGWR and LGWR working together in synchronized manner to write the information to the corresponding data files and redo log files అనొచ్చు, log files అనొచ్చు. సింపుల్గా redo log files when database writer, log writer working together in synchronized manner to write the information to corresponding data files and space and redo log files. Check pointer will generate a system change number. Check pointer will generate a system change number, SCN shortcut లో system change number. ఇప్పుడు మనం ఎక్కడికన్నా పని చేసిన తర్వాత సాయంత్రం వచ్చేటప్పుడు ఏం చేస్తారు? మచ్చలు వేసుకుంటారు. అట్లాగే వీళ్ళిద్దరు పని చేశారు అని ఇది సిస్టమ్ చెక్ పాయింటర్ ఏం చేసింది అంటే CKPT చెక్ పాయింటర్ కాస్త ఏం చేస్తుంది? వాళ్ళిద్దరికి వర్క్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ SCN. ఈ సిస్టమ్ చేంజ్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఈ సిస్టమ్ చేంజ్ నెంబర్ జనరేట్ అవగానే ఇప్పుడు ఎవరు చెప్తారు? ఈ సిస్టమ్ చేంజ్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత when system change number has been generated, it will update to the control file header. ఇప్పుడు మనకు ఒక సూపర్వైజర్ ఉన్నారనుకోండి, మనం చేసిన పని ఎవడికి అప్పచెప్తాడు? వాడి పైన వాడికి అప్పచెప్తాడు. ఒకవేళ మనం బాగా చేయకపోని వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక పనికి వెళ్ళినప్పుడు మన మీద ఒక సూపర్వైజర్ ఉంటే వాడు మచ్చరేసుకొని, అయ్యా ఈరోజు ఎంతమంది వచ్చారు సార్ అని వాడు పై మేనేజ్మెంట్కి చెప్తాడు. అలాగే ఈ సిస్టమ్ చేంజ్ నెంబర్ అనేది సూపర్వైజర్ అనుకుంటే, వీళ్ళిద్దరు పనులు అనుకుంటే, డేటాబేస్ రైటర్, లాగ్ రైటర్ ఇద్దరు పనుల మీద ఒక సూపర్వైజర్ లాగ్ రైటర్ని చెక్ పాయింటర్ని పెట్టినప్పుడు ఈ చెక్ పాయింటర్ ఏం చెప్తాడంటే మేనేజ్మెంట్కి అప్డేట్ చేస్తాడు. సార్ ఈరోజు ఇద్దరు వచ్చారు, మరి పని బాగానే చేశారు అని ఒక మచ్చరేసాడు అనమాట. దట్ ఈస్ కాల్డ్ సిస్టమ్ చేంజ్ నెంబర్. వీళ్ళిద్దరి గురించి ఇన్ఫర్మేషన్ ఎవరికి చెప్తున్నాడు? కంట్రోల్ ఫైల్కి చెప్తున్నాడు. ఈ కంట్రోల్ ఫైల్ ఎవరు? మేనేజ్మెంట్ లాంటిది అనమాట.
ఇట్ విల్ అప్డేట్ ద ఇన్ఫర్మేషన్ టు ది కంట్రోల్ ఫైల్ హెడర్. సో కంట్రోల్ ఫైల్ ఏంది, యాక్చువల్ డేటా ఉండదు, ఫైనల్గా ఈ చెక్ పాయింట్ ఏదైతే చెప్పాడో అదే ఫైనల్. ఇంకోడికి వాడు చూడలేదు, బుక్ మీద చేయి పెట్టలేదు, ఏం లేదు, వాడు ఏదైతే రాశాడో ఆ చెక్ పాయింట్ రాసిన ఇన్ఫర్మేషన్ కాస్త కంట్రోల్ ఫైల్కి అప్డేట్ చేస్తాడు. ఈ కంట్రోల్ ఫైల్ ఓకే, ఆహా పలానా వాళ్ళ గురించా, ఓకే ఇంతేనా, ఓకే. అట్లా మనం ఏంటి ఇప్పుడు మన సిచ్యువేషన్లో చాలా జరిగి ఉండొచ్చు. కొంతమంది మన మీద లేనిపోని చెప్తారు, బట్ సమ్ టైమ్స్ ఇట్ విల్ బి రియల్, సమ్ టైమ్స్ ఇట్ విల్ ఫేక్. రియల్ అవ్వచ్చు, ఫేక్ అవ్వచ్చు, బట్ అతను చెప్పింది విన్నవాడికి ఫైనల్ అనమాట. మన గురించి సంబంధం లేదు, మనం పని చేసామా లేదా సెకండరీ. ఇన్ఫర్మేషన్ ఏదైతే వెళ్ళిందో చెక్ పాయింటర్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ కంట్రోల్ ఫైల్ హెడర్కి ఫైనల్. సో అదేవిధంగా ఒక పనుల మీద ఒక సూపర్వైజర్ ఉండి మేనేజ్మెంట్కి ఎట్లాగైతే అప్డేట్ చేశాడో ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమైంది. వెన్ డేటాబేస్ రైటర్ అండ్ లాగ్ రైటర్ వర్కింగ్ టుగెదర్, ఇప్పుడు ఒక బండి కదలాలనుకోండి, ఎద్దుల బండి కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ, రెండు ఎద్దులు ఒకేసారి వెళ్ళినప్పుడు మాత్రమే బండి ముందుకెళ్ళిద్ది. ఒక ఎద్దు హుషారుగా ఉండి ఇంకొక ఎద్దు ఆగింది అనుకోండి, బండి అక్కడక్కడే తిరిగిద్ది, ముందుకు వెళ్ళదు. ఎందుకంటే ఒక ఎద్దే ఉంటుంది కాబట్టి, ఒక చక్రం తిరగదు కాబట్టి. ఇట్ షుడ్ బి నో అప్డేట్, అంటే సిస్టమ్ చేంజ్ నెంబర్ జనరేట్ అవ్వదు. ఎందుకని, రెండు ఒకేసారి రాయాలి ఇన్ఫర్మేషన్ని. డేటాబేస్ రైటర్లో ఉన్న డేటాబేస్ బఫర్ క్యాచ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ డేటా ఫైల్స్లోకి సేవ్ అయ్యేటప్పుడే ఇటు పక్క నుంచి లాగ్ రైటర్ అనేది రీడ్ లాగ్ ఫైల్స్లో సేవ్ చేయాలి. అంటే రెండు ఒకేసారి అట్లా సేవ్ అయిపోవాలి. రెండు ఒకే విధంగా సేవ్ అయినప్పుడు అప్పుడు మీకు సిస్టమ్ చేంజ్ నెంబర్ జనరేట్ అయింది. ఆ సిస్టమ్ చేంజ్ నెంబర్ జనరేట్ అయిన వెంటనే చెక్ పాయింట్ ఎవరికి అప్పు చెప్తాడు, కంట్రోల్ ఫైల్ హెడర్లో సేవ్ చేస్తాడు. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ విచ్ ఈజ్ గోయింగ్ టు బి హ్యాపెన్ ఇన్సైడ్ ద డేటాబేస్ వెన్ ఎవర్ యూజర్ గివ్స్ అప్డేట్ ఆర్ ఇన్సర్ట్ స్టేట్మెంట్. ఈ ఇన్సర్ట్ అప్డేట్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఈ విధంగా జరుగుతుంది. సార్ మరి రిమైనింగ్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లు ఉన్నాయి కదా, 3 బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లు కవర్ చేశారు మీరు, ఓకేనా. డేటాబేస్ రైటర్ కవర్ అయింది, లాగ్ రైటర్ కవర్ అయింది, మరి వాట్ ఎవర్ ది పీమాన్ అండ్ ఎస్మాన్ ఇవి కూడా చెప్తాను ఇప్పుడు. నౌ వాట్ అబౌట్ పీమాన్, ప్రాసెస్ మానిటర్, సో ప్రాసెస్ మానిటర్. నౌ కమింగ్ టు ద ప్రాసెస్ మానిటర్, ఈ ప్రాసెస్ మానిటర్ ఏంటంటే రిమైనింగ్ 5 బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్, ఇంకెన్ని బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లు ఎన్నింటి వాటన్నిటిని మానిటర్ చేస్తాయి. ఇట్ విల్ మానిటర్ ఆల్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్, ఇట్ విల్ మానిటర్ ఆల్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెసెస్ and also pmon is responsible for, it is responsible అంటే దీని యొక్క పని ఏంటంటే అర్థం, it is responsible for clearing invalid or resourceless commands, or we can say that queries. దీనికి అర్థం ఏంటంటే ఈ పీమాన్ అనే ప్రాసెస్ ఏంటిది, ఈ పీమాన్ అనే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అన్ని బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లు కరెక్ట్గా వర్కౌట్ అవుతున్నాయో లేదో చూసేదానికి కాకుండా, సెకండ్ థింగ్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్, it will do రిసోర్స్లెస్ కమాండ్స్ ఏమైనా ఎగ్జిక్యూట్ అయితే వాటిని క్లియర్ చేస్తుంది. అంటే తలా తోకలేని కమాండ్ ఎవరైనా ఇచ్చాడు అనుకోండి, దానికి ఏమి రెస్పాన్స్, తప్పుడు కమాండ్స్ ఏమైనా ఇస్తే దానికి రిజల్ట్ ఏమి ఇవ్వాలో తెలియదు, బట్ దానికి సంబంధించిన మెమరీ ఏదైతే అలొకేట్ అవుతుందో డేటాబేస్ నుంచి అది క్లియర్ చేసేస్తుంది. ఇప్పుడు మనం తప్పు రాసామనుకోండి బోర్డు మీద, వెంటనే అరే రాసుకోమాకండ్రా అని చెడిపేస్తాం, ఏంది డస్టర్ పెట్టి చెడిపేస్తాం. లైక్ దిస్ ఈజ్ ఏ ప్రాసెస్ మానిటర్. ఈ ప్రాసెస్ మానిటర్ కూడా అదే చేసింది. డేటాబేస్లో ఏదైనా మనం తప్పుడు కమాండ్ కొట్టాము, మిస్టేక్ పడింది, సెమీకోలన్ మిస్ అయింది, లేకపోతే కామా మిస్ అయింది, ఏదో ఒకటి మిస్ అయినప్పుడు ఇన్వాలిడ్ క్వరీ అని వచ్చింది. ఈ ఇన్వాలిడ్ క్వరీ అనేది దీనికి సంబంధించిన మెమరీ ఏదైతే వేస్ట్ అవ్వకుండా ఆటోమేటిక్గా ఇన్వాలిడ్ రిసోర్స్లెస్ కమాండ్స్ని క్లియర్ చేస్తుంది.
తలాతోక లేని కమాండ్ ఏదైతే ఉండిద్దో దాన్ని ఆటోమేటిక్గా డస్టర్ లాగా తుడిపేస్తూ ఉంటుంది, అంటే మెమరీ ఫ్రీ చేస్తూ ఉంటుంది. పర్ఫెక్ట్గా ఇచ్చిన కమాండ్ మాత్రమే మీకు రన్ అయింది, ఆ రన్ అయిన దానికి రిజల్ట్ వచ్చింది. రన్ అవ్వని దానికి రిజల్ట్ రాదు. అలాగని ప్రాసెస్ మానిటర్ కాదు, వెంటనే బ్యాక్గ్రౌండ్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెడిపేసిద్ది. దిస్ ఈజ్ కాల్డ్ ప్రాసెస్ మానిటర్. దీని గురించి మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే గూగుల్లో కొట్టండి వాట్ ఈస్ మెంట్ బై ప్రాసెస్ మానిటర్ అని. దీనికి మించి 1-2 పాయింట్లు యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఎక్కువ మ్యాటర్ ఉండటం వల్ల తప్పులేదు, బట్ కాన్ఫిడెంట్గా చెప్పగలగాలి. మ్యాటర్ నా దగ్గర ఎక్కువ ఉందని తడబడతా చెప్పకూడదు. వాట్ ఎవర్ యూ హ్యావ్, యూ షుడ్ బి కాన్ఫిడెంట్ అబౌట్ దట్. SMON, సిస్టమ్ మానిటర్. It is responsible for instance recovery. It is responsible for instance recovery. ఓకేనా? ఇన్స్టాన్స్ రికవరీ అంటే ఏంటంటే డేటాబేస్లో మధ్యలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి ఒక 10 పేజీలు మనం టైప్ చేసాం, సేవ్ చేయటం మర్చిపోయాం. మనకేంటంటే యూపీఎస్ బ్యాకప్ కూడా సిస్టమ్కి, కరెంట్ పోగానే సిస్టమ్ ఆగిపోయింది. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం. మళ్ళీ సిస్టమ్ ఆన్ చేస్తాం. ఇంతకుముందు హడావిడిగా చూస్తాం, ఇంతకుముందు టైప్ చేసిన 100 పేజీలు 10 పేజీల లైన్ ఎక్కడన్నా ఉందా, ఆ ఫైల్ దోలాడతాం. ఎంఎస్ ఆఫీస్ ఓపెన్ చేస్తాం, వెంటనే మనం టైప్ చేసింది అక్కడ ఆటోమేటిక్గా సేవ్ అయిందని దోలాడతాం. అంటే ఏంది, సిస్టమ్ ఆన్ అయినప్పుడు వెంటనే అది ఏం చేస్తుంది, దానికి తెలియకుండానే ఆటో సేవ్ ఆప్షన్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసి పెట్టుకుంటుంది. అదేవిధంగా ఈ డేటాబేస్లో ఏదైనా అనుకోకుండా షట్ డౌన్ అయినప్పుడు, అంటే ఆగిపోయేటప్పుడు మనకి ఏ సిచ్యువేషన్లో మనం లాస్ అవుతాం, ఎప్పుడు అంటే డేటాబేస్లో లాసెస్ ఎప్పుడు వస్తాయంటే ఎవరన్నా అప్డేట్ చేసేటప్పుడు పవర్ పోతే అంతకుముందున్న డేటాకి అప్డేట్ అయ్యే డేటాకి మధ్యలో ఆగిపోతుంది. ఇంతకుముందు సపోజ్ నాది ప్రమోషను జూనియర్ అడ్మినిస్ట్రేటర్ అనుకోండి, సీనియర్ అడ్మినిస్ట్రేటర్కి మార్చాలి, ఈ మధ్యలో లెటర్ టైప్ చేస్తున్నాడు, ఆగిపోయింది. లేదా కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు, ఆల్టర్ డేటాబేస్ సంథింగ్ కమాండ్, పలానా వ్యక్తి విలియం అనే అతన్ని కమాండ్, ఇది ఆగిపోయింది అంటే నాది హోల్డ్లో పడిపోయింది నా ప్రమోషన్. అదేవిధంగా మనం డబ్బులు తీసాము, మనకు వచ్చినాయి కానీ మనకు మెసేజ్ రాలే ఇంకా, అంటే ఇది ఎవరి క్లాసు, కంపెనీ వాడికి, బ్యాంక్ వాడి క్లాసు. ఎందుకని డేటా మన డబ్బులు మనకు వచ్చినాయి, ఇంకా మన డబ్బులు 10,000 ఉన్నట్టే చూపిస్తున్నాయి అనుకోండి, లాసే కదా. అంటే ఇలాంటి ప్రాసెస్లు ఏవైతే మధ్యలో ఆగిపోతూ ఉంటాయో వీటన్నిటిని రికవర్ చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ కోసమే చెప్పాను. సో అట్లాగే మన డేటాబేస్లో అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు వస్తాయి, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్. ఆ సిచ్యువేషన్ ఎప్పుడంటే ఇన్సర్ట్ కమాండ్ అప్పుడు, ఇన్సర్ట్ లేదా అప్డేట్ లేదా డిలీట్, ఈ సిచ్యువేషన్స్లో మీకు డేటాబేస్ ఒకవేళ షట్ డౌన్ అయితే మధ్యలో ఒక కమిట్ అనే స్టేట్మెంట్ ఇచ్చాం, ఒక 10 లైన్లు టైప్ చేసిన తర్వాత డేటాబేస్ బఫర్లో కమిట్ స్టేట్మెంట్ రిలీజ్ అయింది అనుకుందాం. కమిట్ స్టేట్మెంట్ రిలీజ్ అవ్వగానే వెంటనే ఏం చేస్తుంది, నెక్స్ట్ ఎవరు పని చేస్తారు, డేటాబేస్ రైటర్ వస్తాడు. డేటాబేస్ రైటర్ వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ మోసుకొని వెళ్తూ ఉంటాడు ఎక్కడ దాకా, కొంత ఒక 2 కిలోమీటర్లు నడిచాడు అనుకుందాం, ఒక 2 కిలోమీటర్స్, మొత్తం 5 కిలోమీటర్స్ నడవాలేడు, ఒక 2 కిలోమీటర్ దాకా నడిచాడు, వీడి పైన అయిపోయింది. మిగతా 3 కిలోమీటర్స్ ఉండగానే డేటాబేస్ డౌన్ అయిపోయింది. ఇది ఎక్కడికి రావాలి, ఫైనల్గా డేటా ఫైల్స్లోకి రావాలి ఇన్ఫర్మేషన్. ఎప్పుడైతే మళ్ళీ ఇంక ఈ డేటాబేస్ రైటర్ ఏమనుకునేది, నా పని అయిపోయింది, ఈ ట్రాఫిక్లోకి ఇక్కడ డేటాబేస్ రైటర్ నుంచి ఎప్పుడైతే ఈ రోడ్డు మీదకు పంపించిద్దో ఇంకా డేటాబేస్ రైటర్కి సంబంధం లేదు. డేటాబేస్ రైటర్ ఏమనుకుంటుంది, నేను ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను బయటకు పంపించేసాను అనుకుంటుంది, కానీ డేటా ఫైల్స్లోకి మ్యాటర్ రాదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఎవరు వస్తారంటే మధ్యవర్తిగా SMON అనేది అక్కడ వస్తాడు. వీడొచ్చి ఏం చేస్తాడంటే ఈ 2 కిలోమీటర్ల దగ్గర నుంచి ఆగిపోయిన ఇన్ఫర్మేషన్ని ఈ 3 కిలోమీటర్లు వీడు పట్టుకొని వస్తాడు. ఈ డేటాని మొత్తాన్ని తీసుకొచ్చి డేటా ఫైల్స్లో సేవ్ చేస్తాడు. ఓకేనా? ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం వీడు తీసుకొచ్చి డేటా ఫైల్స్లో సేవ్ చేస్తాడు. అంటే ఏంటి,
ద ఇన్స్టాన్స్ రికవరీ హ్యాస్ బీన్ డన్ బై సిస్టమ్ మానిటర్. సిస్టమ్ మానిటర్ ఏం చేసిద్ది, మధ్యలో ఆగిపోయిన అన్కమిటెడ్ ట్రాన్సాక్షన్స్, సేవ్ కాని డేటా ఫైల్స్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ సేవ్ అవ్వలేదో ఆ ఇన్ఫర్మేషన్ ఇన్కంప్లీట్ డేటా మొత్తాన్ని కూడా ఈసారి డేటాబేస్ ఆన్ అయ్యే టయానికి డేటాబేస్ రైటర్ లాగ్ రైటర్ చేయాల్సిన పని సిస్టమ్ మానిటర్ చేసిద్ది. ఫైనల్లీ వాట్ విల్ హ్యాపెన్స్, whatever the work which is to be done by DBWR and LGWR, వీళ్ళిద్దరు చేయాల్సిన పని అంటే ఏంది, తీసుకొచ్చి సేవ్ చేయాల్సిన పని. ఇట్ విల్ కంప్లీటెడ్ బై ది సిస్టమ్ మానిటర్ ఆఫ్టర్ రీస్టార్ట్. అనుకోకుండా రీస్టార్ట్ అయితే, డేటాబేస్ అనుకోకుండా డౌన్ అయిపోయి మళ్ళీ రీస్టార్ట్ అయితే, ఒకవేళ కావాల్సి రీస్టార్ట్ అయినా కూడా మధ్యలో ఏదన్నా పోతే నెక్స్ట్ రీస్టార్ట్ అప్పుడు ఈ మిగతా వర్క్ ఎవరు పూర్తి చేసేది, సిస్టమ్ మానిటర్. దిస్ ఈజ్ కంప్లీట్ ఆర్కిటెక్చర్ అండ్ కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. ఈ విధంగా మీరు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ని చెప్పుకోవచ్చు. బట్ డెఫినేషన్ పాయింట్ ఆఫ్ లో సింపులే. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్స్టాన్స్ రికవరీ. ఇన్స్టాన్స్ రికవరీ అంటే ఏంది తెలియాలి కదా మీకు. దట్ ఈజ్ మెంట్ బై ద కాన్సెప్ట్. మీకు సింగిల్ లైన్ ఆన్సర్స్ సరిపోతాయి. బట్ వెన్ హీఈస్ ఆస్కింగ్ అబౌట్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ మెంట్ బై దాట్, యూ హ్యావ్ టు సే లైక్ దిస్. Yeah, I know about that. So whenever something has been updated in the database or inserted in the database, when user commits, the committed data will be transferred to data files as well as read log files through database writer and log writer. When this process will happen, the the database will be down suddenly. So the unsaved information or the uncommitted information to the data files and read log files will be written by will be saved by the system monitor when it restarts. ఏదైతే మధ్యలో ఆగిపోయిందో ఆ పనిని పూర్తి చేసేది సిస్టమ్ మానిటర్. అది పూర్తి చేయడం కాకుండా సేవ్ చేసిద్ది. ఈ సేవ్ చేసే పద్ధతిని మనం ఇన్స్టాన్స్ రికవరీ అంటాము అని మనం చెప్పొచ్చు. సో దిస్ ఈస్ ద వే హౌ టు ఎక్స్ప్లెయిన్ కంప్లీట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ది ఒరాకిల్ డేటాబేస్.